హాయ్ ఫ్రెండ్స్, కంద బచ్చలి కూర చేయబోతున్నాం. దానికి కావాల్సిన కంద ఉడకబెట్టింది, బచ్చల కూర ఉడకబెట్టింది చిన్నగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆవ పెట్టుకోవాలి. ఆవకి సంబంధించినవి ఆవాలు, ఎండుమిర్చి, అల్లం ఇవి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తాలింపుకి కావాల్సిన సామాను మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే మనకి ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపులోకి వెళ్దాం. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ మరుగుతుంది కదా, ఇప్పుడు తాలింపు వేయాలి. తాలింపుని కొంచెం బాగా వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాము. తాలింపున కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు ఇందులో మనం కంద, బచ్చలి కలిపి వేసుకోవాలి. బచ్చల కూర పేస్ట్ చేసాం కదా, అది ఎక్కువ పేస్ట్ చేయకండి, లైట్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆకులా ఉండకుండా జస్ట్ ఇప్పుడు బచ్చల కూర వేసేయాలి. బచ్చల కూర వేసి ఇలా కొంచెం నూనెలో మగ్గించి అప్పుడు కంద ముక్కలు ఉన్నాయి కదా, కొంచెం మెదిపి వేసుకోవాలి. ఇప్పుడు కంద కూడా మనం అంటే మరీ మెదపక్కలో కొంచెం కచ్చపిచ్చ మెదిపేసి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత మనకు సరిపడినంత ఉప్పు. నేనైతే ఇందులో ఉప్పు వేసి ఉడికించలేదని, అందుకు నాకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అవి ముందు వేగి కన్నా ఇప్పుడు వేగితేనే కొంచెం తినేటప్పుడు బాగా తగులుతూ ఉంటే బాగుంటుంది. మనం ఇంకా కారం అది వేయం కదండి, ఇదే కదా పచ్చిమిర్చి. మరీ ముందే వేస్తే వేగిపోయి బాగా. ఇప్పుడు మనం ఆవ పెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. నేనంటే అంతా పడట్లేదు, కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు పులుసు వేసుకోవాలి. కంద బచ్చల కూర రెడీ ఫ్రెండ్స్.